సీఎం వైఎస్ జగన్ హత్యకు కుట్రలు చేసిన టీడీపీ నేతలకు ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని రాయదుర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఎవరన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమంటున్న రాయదుర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం రాయదుర్గం నియోజకవర్గంలోనూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గారు ఉన్నారు. ప్రచారం ఎట్లా జరుగుతోంది, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మెట్టు గోవిందరెడ్డి గారు చెప్పండి, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? మీరు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి వస్తుంది? మీరు ఏ అంశాలని ప్రజలకు వివరిస్తున్నారు? సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఇటువంటి దేశంలో ఎక్కడటువంటి ఇచ్చినటువంటి పథకాలు, అది కూడా వాలంటీర్ వ్యవస్థ బట్టి ప్రపంచంలో ఎక్కడ విధంగా ఈ కులం లేదు, మతం లేదు, పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ ఫలాలు తీస్తుంటే ఇది ఒక చాలా గొప్ప విషయము. సచివాలయాలు ఏర్పడిన తర్వాత ఎక్కడో గుమ్మగట్ట మండలం పోలన్నా, రాయదుర్గం మండలం పోలన్నా, భూమిలో అంటే అది లేకుండా ప్రతి ఒక్క విషయం కూడా టౌన్లోనే ఎక్కడ ఉంటే ఆ సచివాలయం అక్కడే ఉంది. కాబట్టి రైతులు కానీ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన పథకాలు కూడా ప్రతి ఇంటికి కూడా మినిమం అంటే సంవత్సరానికి 50,000 నుంచి 4 లక్షల వరకు బెనిఫిట్ పొందింది. ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఉంటేనే బాగుంటుందంటారా? ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటువంటి వ్యవస్థ ఎప్పుడంటే వాళ్ళు ఏమంటే జన్మభూమి కమిటీలు పెట్టేసి అంటే ప్రతిదానికి ఫిక్స్ చేసి రేట్లు ఫిక్స్ చేసి ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏ విధంగా చూసినా కూడా ఈవెన్ మనం వైఎస్ఆర్ పార్టీలో కూడా నాయకులకు ఇస్తే సమానంగా జరగదు. ఎందుకంటే నేను నాయకుడు అయితే నేను కొంతమంది రికమెండ్ చేస్తాను, ఇంకో రికమెండ్ చేయబట్టి అట్లా కాకుండా వాలంటీర్ వ్యవస్థ అనేది అందరికీ సమానంగా అర్హులైన ప్రతి పేదవాడిని కూడా సంక్షేమ కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ ఉండాలని కోరుకుంటారు జనాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అంటే దీన్ని జీర్ణించుకోలేకే ఆయన చంపడానికి కుట్రలు జరిగినాయంటారా? విజయవాడలో జరిగిన ఘటన ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ వెనుక అందరూ టీడీపీ నేతలే పట్టుబడుతున్న పరిస్థితి. ఇది ఎప్పుడు కూడా ఈ హింసను ఎవరు ప్రేమించడానికి ప్రతి ఒక్కరు ఖండించాల్సి ఉంది. ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఖండించి ఆయన ఆరోగ్యం బాగుండాలా, ఇటువంటి జరగకూడదని చెప్పిన కాబట్టి ఇది ఎవరు కూడా హింసని ఎవరు కూడా ఖండించాల్సి ఉంది. వాళ్ళకి ఏమంటే అది చెప్తుందా వాళ్ళక ఏమో జనాలు చూసి ఓరు లేక ఏదో చేసినచ్చు, కానీ అది కంప్లీట్ తప్ప వేరే ఉద్దేశం లేదు. మొత్తం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమంటున్నారు రాయదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గారు. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.